బాగా డబ్బులున్నవాడైనా గర్వపడకుండా నలుగురితో కూర్చొని అన్నం తింటాడు. అడుక్కునేవాడైనా నలుగురితో అడుక్కొనైనా మాన మర్యాదలు చంపుకొని తింటాడు. ఈ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి అంటే మీరు నేను బడాయికి మనం ఏం చేస్తామంటే అందరూ ముందు పోయి కూర్చొని తినాలన్న ఏమన్నా అనుకుంటారేమోనని నామోషికి పోయి కడుపు కాల్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరు మీలోనే. ఏడు కూర్చొని తింటే నన్నేమో అనుకునిద్ది. ధనవంతులు సైతం వచ్చి కూర్చొని తింటున్నారు, అడుక్కున్న వాళ్ళు వచ్చి సైతం తింటున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వాళ్ళకే హెచ్చులు ఎక్కువైపోయింది. అప్పడగటానికి పోయామని అనుకునిద్దామనని అప్పడగటానికి నా మోసే, అన్నం అడిగి తినటానికి నా మోసే. నీ కడుపు గాలిద్ది, నీ కుటుంబం జరగకుండా ఉండిద్ది. ఏమంటే అడిగి తీసుకొని అడిగి తినటంలో తప్పేం లేదు. మళ్ళా మనం వాళ్ళకి తిరిగి ఇస్తాం కదా. నువ్వు చంపుకోవలసింది మనుషుల దగ్గర తగ్గించుకొని అడగటంలో. ఏమండి ఇదిగో మీ విలువలు ఏం చావవు. విలువ తక్కువ పనులు చేసినప్పుడు ఆలోచించు.